ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ టీమ్ ఓన్ ద 18th సీజన్ ఆఫ్ ఐపీఎల్ 2025? ఐపీఎల్ 2025 సంబంధించి 18వ సీజన్ ఏ జట్టు గెలుచుకుంది? సరైన సమాధానం ఆర్సీబీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్సీబీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఓన్ ద 18th సీజన్ ఆఫ్ ఐపీఎల్ ఇన్ 2025. ఇన్ ఆపోజిట్ టీమ్ చూసినట్టయితే పంజాబ్ కింగ్స్ by 6 runs in the thrilling final match held on June 3rd, 2025. అయితే ఆర్సీబీ జూన్ 3, 2025న జరిగిన ఫైనల్ మ్యాచ్లోని పంజాబ్ పైన విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్సీబీ మొత్తం 190 పరుగులు తీశారు. 9 వికెట్లకి 190 పరుగులు తీశారు. అదేవిధంగా పంజాబ్ 184 పరుగులు తీశారు. 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇంకా అదే విధంగా చూసినట్టయితే ఇందులో టాప్ స్కోర్ అని చూసినట్టయితే ఆర్సీబీలో టాప్ స్కోరు విరాట్ కోహ్లీ. మొత్తం 43 రన్స్ 35 బాల్కి 43 రన్స్ చేయడం జరిగింది. టాప్ స్కోర్స్ ఫర్ పంజాబ్ చూసినట్టయితే శశాంక్ సింగ్ 61 రన్స్ తీయడం జరిగింది 30 బాల్కి. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, నక్షా ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ ద విచ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్? నక్షా కార్యక్రమం ఏ ప్రభుత్వ చొరవ కింద అమలు చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మానిటరైజేషన్ ప్రోగ్రామ్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నక్ష అనే ప్రోగ్రామ్ అనేది డిజిటల్ ఇండియా అండ్ ల్యాండ్ రికవరీ మానిటరైజేషన్ ప్రోగ్రామ్ కింద దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన భూమి వనరుల విభాగం కింద ఈ యొక్క నక్ష అనే ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ యొక్క భూములకు సంబంధించిన సర్వే కానీ, అదేవిధంగా ఈ యొక్క భూములు మొత్తం ఒక స్టేట్లో మొత్తం ఎన్ని భూములు ఉన్నాయి మనకి ఇండియాలోని, వాటికి సంబంధించిన గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, అదేవిధంగా ప్రజల్లో పబ్లిక్లోని ఈ యొక్క గవర్నమెంట్ రీసెంట్గా సర్వేని స్టార్ట్ చేసింది. ఈ ల్యాండ్ సర్వే అంటే ల్యాండ్ సర్వే బట్టి మనకి ఇండియాలో మొత్తం ఎంత ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది, తర్వాత అన్నెసరిగా ల్యాండ్ ఏదైతే ఉంది వాటికి సంబంధించి ఒక సర్వే అనేది కమిటీ వేయడం జరిగింది. ఇదంతా కూడా నేషనల్ జియోస్పేటియల్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడండి సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ది నేషనల్ జియోస్పేటియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ద సిటీ సర్వే ఇనిషియేటివ్ అండర్ ద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మానిటరైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. వీరి యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే సిటీలో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సర్వే చేయడమే వీరి లక్ష్యం అని చెప్పొచ్చు. థర్డ్ పాయింట్ చూసినట్టయితే, దిబాంగ్ రివర్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్? ఇక్కడ మనం చూసినట్టయితే సరైన సమాధానం ఇటీవలి వార్తల్లో కనిపించిన దిబాంగ్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం కూడా ఎక్కడ ఉన్నాయి మనకి ఈస్ట్ నార్త్ జోన్లో ఉన్నాయి. ఈస్ట్ నార్త్ జోన్లో ఉండడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ది ఇండియా ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ rescued 14 people including 13 from Assam who were stranded on the river island in Arunachal Pradesh due to Dibang river floodings. ఇక్కడ మనం చూసినట్లయితే దిబాంగ్ నది వరదల కారణంగా అరుణాచల్ ప్రదేశ్ నది తీర ద్వీపంలో చిక్కుకున్న అస్సాంకు చెందిన 13 మందిని రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ వాళ్ళని కాపాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. అయితే మనకి క్వశ్చన్ ఏమని అడిగితాడు, ఈ దిబాంగ్ రివర్ ఏ స్టేట్లో ఉందని చెప్పి అడగడం జరుగుతుంది. సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్ అని మెన్షన్ చేయాలి. అయితే ది దిబాంగ్ రివర్ ఈజ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇట్ ఫ్లో త్రూ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఈ దిబాంగ్ నది ఏదైతే ఉందో ఇది ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్ర నదికి ఉపనది అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రహ్మపుత్రకి ఉపనదుల్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ నది ఏదైనా ఉందంటే అది దిబాంగ్ నది అని చెప్పొచ్చు. బైరెక్టర్ TB2 అనేది మానవరహిత ఏరియల్ వెహికల్ ఏ దేశం ద్వారా అభివృద్ధి చేయబడింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి టర్కీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే,
మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారో సరిగ్గా చూడండి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన టర్కీకి చెందిన డ్రోన్లు విఫలం కావడంతో టర్కీకి చెందిన బైరక్తర్ TB2 డ్రోన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. రీసెంట్గా మన దేశానికి పాకిస్తాన్కి జరిగిన సింధూర్ వార్లోని పాకిస్తాన్కి సపోర్ట్ కింద టర్కీ దేశం వారి యొక్క దేశంలో తయారు చేసిన డ్రోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు తయారు చేయడం జరిగింది. అలాంటి డ్రోన్స్ కూడా మన యొక్క ఇండియన్ అనేది చిత్తుగా వాటిని పేల్చేయడం జరిగింది. దీంతో వాళ్ళకి చాలా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బైరక్తర్ TB2 అనేది టర్కీలో తయారైన మీడియా ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ వ్యూహాత్మక మానరహిత వెహికల్ వాహనం అని చెప్పొచ్చు. వీటికి సంబంధించిన ఈ యొక్క వాహనాలు మొత్తం కూడా ఎక్కడ తయారయ్యాయి? టర్కీ దేశంలో తయారయ్యాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 5వ ప్రశ్న చూసినట్టయితే నల్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నల్ సరోవర్ వన్యప్రాణి అభివర్ణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్. ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్లోని నల్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉండడం జరిగింది. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఇక్కడ అరుదుగా కనిపించే బర్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ బర్డ్స్ చూసినట్టయితే రే ఆర్కిటిక్ సీ బర్డ్. ది సిబియన్ గుల్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ ఏ నల్ సరోవర వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ గుజరాత్. ఇది గుజరాత్లోని నల్ సరోవర వైల్డ్ లైఫ్ శాంచురీలో రీసెంట్గా గుర్తించడం జరిగింది. అయితే ఇది గతంలోని 2013 కేరళలోని దీన్ని గుర్తించడం జరిగిందని చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి దీన్ని కేరళలోని 2013లోని ఈ రే ఆర్కిటిక్ సీ బర్డ్ని గుర్తించారు. ఈ బర్డ్ మళ్ళీ గుజరాత్లో ఈ ఏడాది కనిపించిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నల్ సరోవర్ బర్డ్ ఆఫ్ సెంచరీ ఏదైతే ఉందో దీనికి 2012లోని రామ్సర్ సైట్ కింద గుర్తింపు కూడా రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇట్ వాజ్ డిక్లేర్డ్ ద వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ 1969. 1969లో దీనికి వైల్డ్ లైఫ్ శాంచురీ కింద గుర్తించారు. అదేవిధంగా దీన్ని రామ్సర్ సైట్ కింద 2012లో గుర్తించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. 6వ ప్రశ్న చూసినట్టయితే విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద కృష్ నివాస్ పోర్టల్? కృష్ నివాస్ పోర్టల్ను ఏ మంత్రివర్గ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్. దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి క్వశ్చన్ ఇన్ ద బూస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ లాంచ్డ్ ద కృషి నివాస్ పోర్టల్. వ్యవసాయంలోని పెట్టుబడులను పెంచడానికి మరియు వేగవంతం చేయడానికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రివర్గ శాఖ కృష్ నివాస్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ యొక్క కృష్ నివాస్ పోర్టల్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే వ్యవసాయ పెట్టుబడులను మరింత ముందుకు తీసుకెళ్లడం వారి లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ పోర్టల్ యాక్టెడ్ ద వన్ స్టెప్ ప్లాట్ఫామ్ ఫర్ ఏ ఫార్మర్స్ ఎంటర్ప్రెనర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు సంబంధించి ఈ యొక్క పోర్టల్ అనేది వన్ స్టెప్ ప్లాట్ఫామ్ కింద నిలుస్తుందని వారు చెప్పడం జరిగింది. ఇది వ్యవసాయ రంగంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సులభంగా పొందడానికి దోహదపడుతుందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 8వ క్వశ్చన్ చూసినట్టయితే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద రీసెంట్లీ లాంచ్డ్ బుక్ టైటిల్ ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్ దట్ ఎ ట్రాన్స్ఫార్మర్డ్ అని అడగడం జరిగింది. ఇటీవల విడుదలైన ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్ ది ట్రాన్స్ఫర్మేషన్ పుస్తక రచయిత ఎవరని అడగడం జరిగింది. దానికి సంబంధించిన సరైన సమాధానం శ్రీనివాస్ రాఘవన్ రీసెంట్గా ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్ దట్ ట్రాన్స్ఫార్మర్డ్ అనే బుక్ అనేది రాయడం జరిగింది. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే యాజ్ ద 5th యానివర్సరీ ఆఫ్ ద ఎమర్జెన్సీ అప్రోచెస్ ఏ న్యూ బుక్ బై TCA Srinivas Raghavan titled Indira Gandhi and the Year That Transformed India offer the measured and scholar relationship on the turbulent and pivotal period in the India political history. ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియాకి ఎమర్జెన్సీ ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు పూర్తయిందంట. ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు విధిస్తారు? దేశంలో ఏమైనా యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఏవైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కానీ ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది అప్రోచ్ అనేది ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో ఒకసారి జరిగింది. అది కూడా 1972 అనుకుంటా, మేబీ 1972-73 టైంలోని ఇండో పాకో వార్ టైంలోని ఇది జరిగిందని చెప్పొచ్చు. ఈ ఎమర్జెన్సీ అయ్యి సుమారుగా 50 సంవత్సరాలు పూర్తయింది.
50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ 50వ యానివర్సరీ కింద శ్రీనివాస రాఘవన్ అనే వ్యక్తి ఇందిరాగాంధీకి సంబంధించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం నేను చూసినట్టయితే ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్ దట్ ట్రాన్స్ఫార్మర్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. 2025 మే 23న ఈ పుస్తకాన్ని ప్రచారం చేయడం జరిగింది. ప్రముఖంగా 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ సమయంలో, సారీ ఫ్రెండ్స్ 1972 అని చెప్పాను ఇందాక, అది తప్పు. 1975 నుండి 1977 వరకు ఎమర్జెన్సీ సమయంలోని కార్యనిర్వాహక శాసనసభ న్యాయ వ్యవస్థ మధ్య క్లిష్టమైన అధికారిక డిమాండ్లకు పరిశీలిస్తూ ఆమె యొక్క విలువ ఆ రోజు ప్రపంచానికి అర్థమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలోని మన దేశాన్ని అతలాకుతలం అయిపోయిందనమాట. ఆ టైంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని మొత్తాన్ని ఒక కునిక్కి తీసుకురావడం జరిగింది. అది కేవలం ఇందిరాగాంధీ హయాంలో మాత్రమే జరిగింది. ఆవిడ గురించి ఈ యొక్క బుక్లోని చాలా క్లియర్గా తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకం రాసింది ఎవరైనా చూసినట్టయితే టీసీఏ శ్రీనివాస రాఘవన్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. 9వ క్వశ్చన్ చూసినట్టయితే హూ రీసెంట్లీ అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ఎ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. అండమాన్ నికోబార్ కమాండర్ కింద చీఫ్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి దినేష్ సింగ్ రాణా. దినేష్ సింగ్ రాణా రీసెంట్ గా కమాండర్ ఇన్ చీఫ్ కింద అండమాన్ నికోబార్కి ఆయన ఎంపికయ్యారు. అయితే ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తారంటే ఈయన 18వ వ్యక్తి అని చెప్పడం జరిగింది. ఈయన 18వ కమాండర్. దేనికి? అండమాన్ అండ్ నికోబార్ కమాండ్స్కు ఆయన కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్కి ఆయన రీసెంట్గా అవ్వడం జరిగింది. ఆయన పేరే లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా. 2025 జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి. ఈజ్ న్యూ రోల్ అట్ ద ఇండియన్ ఓన్లీ అన్ఫిట్ ట్రీ సర్వీసెస్ కమాండ్ హైలైట్స్ ది కంట్రీ కమిట్మెంట్ టు ఎన్హాన్సింగ్ జాయినింగ్ ద డిఫెన్స్ క్యాపబిలిటీ. ఇక్కడ మనం చూసినట్టయితే త్రివేద దళాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కమాండ్లోని అతనికి కొత్త పాత్ర ఉమ్మడి రక్షణ సామర్థ్యాలను పెంచడానికి దేశం యొక్క నిబంధనతో హైలైట్ చేస్తూ ఆయనకి ఇందులో కూడా పాత్ర ఉందని చెప్పడం జరిగింది. 10వ క్వశ్చన్ చూసినట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ టాటా కెమికల్. టాటా కెమికల్కి రీసెంట్గా చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎస్ పద్మనాభన్. అయితే ఈయన మే 30, 2025న ఈయన టాటా కెమికల్స్కి చైర్మన్ అవ్వడం జరిగింది. అంటే ఎంతకంటే పర్టికులర్గా బిట్స్ అనేది అడిగే అవకాశం లేదు. వీటిలో నుంచి మనం చూసినట్టయితే ఎంతకంటే పర్టికులర్గా అడిగే అవకాశం అనేది లేదు కాబట్టి మే 30, 2025న ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. టాటా కెమికల్ గ్రూప్స్కి చైర్మన్ కింద పదవి చేపట్టారు పద్మనాభన్. 11వ క్వశ్చన్ చూసినట్టయితే మేరీ ఇయర్స్ వన్ ఆఫ్ ద టాప్ ఫుట్బాల్ గోల్ కీపర్ యాజ్ డిసైడ్ టు రిటైర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. షీ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని చెప్పి అడగడం జరిగింది. టాప్ ఫుట్బాల్ గోల్ కీపర్లో ఒకరైన మేరీ ఎరప్స్ అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె ఏ దేశానికి చెందిన మహిళ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్. 12వ క్వశ్చన్ చూసినట్టయితే ఇండియా ఈజ్ సెట్టింగ్ అప్ ఇట్స్ ఎ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఇన్ విచ్ సిటీ అని చెప్పి అడగడం జరిగింది. భారతదేశం తన మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్పెషల్ ఎకానమిక్ జోన్ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి నవరాయ్పూర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ రాయ్పూర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎకనామికల్ జోన్ అనేది మన యొక్క ఇండియా అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతుంది. ఏఐ ఫోకస్డ్ స్పెషల్ జోన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సుమారుగా 1000 కోట్లు ప్రాజెక్టులు కూడా ఇందులోకి రాబోతున్నాయని చెప్పడం జరిగింది. సుమారుగా 1000 కోట్లతోటి ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అభివృద్ధి వైపు ముందుకు సాగేలాగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారంటే ఇన్ ఏ ల్యాండ్ మార్క్ డెవలప్డ్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ద గ్లోబల్ లీడర్ ఇన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది కంట్రీ ఫస్ట్ ఏఐ ఫోకస్డ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఈజ్ సెట్ టు బి డెవలప్డ్ ఇన్ ఏ రాయ్పూర్ ఛత్తీస్గఢ్.
ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని ఇది ఒక స్పెషల్ ఎకానమిక్ జోన్ కింద డెవలప్ చేసే ఉద్దేశంతో ఏఐ టెక్నాలజీ టోటల్ ఓవరాల్గా ఏఐ టెక్నాలజీ తోటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇందులోని పరిశోధనకు సంబంధించి అభివృద్ధి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ మీద బేస్ అయి ఉంటాయని, సుమారుగా 1000 కోట్ల ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయని చెప్పడం జరిగింది. 13వ క్వశ్చన్ చూసినట్టయితే, హూ హ్యాస్ బీన్ చూస్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ 18th సెషన్ 80వ సెషన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 80వ సమావేశానికి అధ్యక్షుని కింద ఎవరు ఎన్నుకున్నారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, అన్నా లేనా బేర్బుక్ అనే వ్యక్తి ఈ ఏడాది 80వ సెషన్కి ఆయన అధ్యక్షుడి కింద రానున్నారని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎలక్షన్ మార్క్ ఏ సిగ్నిఫికేషన్ మూమెంట్ ఇన్ యుఎన్ హిస్టరీ. She became the first woman from the Western European group to assume the post and the 5th woman overall the lead of the UNGA. ఇక్కడ మనం చూసినట్టయితే ఐక్యరాజ్య సమితికి జనరల్ అసెంబ్లీలో అధ్యక్షురాలిగా ఈవిడ ఐదో మహిళ. గతంలో మొత్తం 4, ఈవిడతో కలిపి ఇప్పుడు 5 మహిళలు అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెస్ట్రన్ యూరోపియన్ నుండి వచ్చిన మొదటి మహిళ ఈవిడే కావడం విశేషం. ఈవిడ పేరే అన్నా బేర్బుక్ అన్నా లేనా బేర్బుక్ అనే మహిళ ఈసారి అధ్యక్షం వహిస్తున్నారు. ఇది 80వ సెషన్. 14వ క్వశ్చన్ చూసినట్టయితే, హూ బికమ్ ది ఫస్ట్ ఫుట్బాలర్ టు స్కోర్ 800 goals ఇన్ ఏ క్లబ్ ఫుట్బాల్లోని 800 గోళ్లు సాధించిన మొదట ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, క్రిస్టియానో డ్రోనాల్ 800 గోల్స్ చేశాడు ఇన్ ఫుట్బాల్లోని. అదే విధంగా ఇక్కడతో ఈ రోజు అప్డేట్స్ అనేవి మనకు కంప్లీట్ అవ్వే. అదే విధంగా మన యొక్క అప్డేట్స్ కానీ నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా మేము చెప్పే వాటిలో ఇంకేమైనా మీకు మోర్ దెన్ డేటా కావాలన్నా సరే మీరు నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా కొంతమంది పర్టికులర్ టాపిక్స్ మీద అడుగుతూ ఉంటారు, మాకు పర్టికులర్ టాపిక్ మీద కావాలి, కరెంట్ అఫైర్స్ పర్టికులర్ సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి అడుగుతారు. అవి ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.